హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. ఇదిగోండి మేము బెలూమ్ కేవ్స్ నుంచి బెలూమ్ కేవ్స్ చూసి తర్వాత బోన్ చేసి తర్వాత ఇప్పుడు అవుకు రిజర్వాయర్ దగ్గరికి వస్తున్నాము. అంటే బెలూమ్ కేవ్స్కు అవుకు రిజర్వాయర్కు 5 కిలోమీటర్స్ డిఫరెన్స్. ఇంకా అక్కడ నుంచి అది చూసుకొని ఇక్కడ కూడా చూసి వెళ్దామనేసి వస్తున్నాము. అందువేళ నంద్యాలకు వెళ్ళే దారిలో ఇది కూడా వస్తుంది కదా, అందుకోసమని అలాగే చూసి వెళ్దామనేసి. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ రిజర్వాయర్కు. అవుకు బెలూమ్ గుహల నుంచి అవుకు వస్తే ఇది అవుకు ఊరు రాకముందే ఇది వస్తుంది రిజర్వాయరు. ఇదిగోండి రిజర్వాయర్ చాలా పెద్దగా ఉంది ఇది. కానీ మాకు నంద్యాల దగ్గర ఉండే వెలుగో రిజర్వాయరే పెద్దగా ఉంటుందేమో దీనికంటే. ఇప్పుడు రిజర్వాయర్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ కూడా మామూలుగా బెలూమ్ కేవ్స్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూసి వెళ్తుంటారు, ఎందుకంటే దగ్గరలో ఉంది కదా. ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, తర్వాత ఇక్కడే రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా మార్నింగ్ 10 నుంచి నైట్ 6:30 వరకు ఉంటుంది. ఇక్కడ బోటింగ్ అని ఉంటుంది కదా, అందుకోసమని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ కూడా. ఇదిగోండి మేము ఇప్పుడు బోటింగ్ దగ్గరికి వెళ్ళడానికని లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మామూలుగా అయితే మేము ఫస్ట్ ఇక్కడ వచ్చి భోజనం చేద్దాము అనుకున్నాము. అప్పటికే 4:30 అయింది. ఇంకా మళ్ళీ ఇక్కడికి వస్తే లేట్ అయిపోతుంది అనేసి అక్కడే భోజనం చేసి ఇక్కడికి వచ్చినాము. ఇదిగోండి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది, కానీ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి ఎందుకంటే మామూలుగా చుట్టూ కంచె వేసినారు, కానీ అంత సేఫ్టీగా లేదు. అందుకోసమని చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ 3 రకాల బోట్లు ఉన్నాయి. ఒకటి స్పీడ్ బోటు, తర్వాత పెడల్ బోటు, స్లో బోటు. అంటే పెడల్ బోట్ అంటే మనమే కాళ్ళతో తొక్కుకుంటూ పోవాలి. ఇది ఇక్కడ పోతుంది చూడండి, ఇది పెడల్ బోటు. ఇదేమో మనమే తొక్కుకుంటూ పోవాలి కాళ్ళతోటి, కానీ అది ఎక్కాలంటే భయం వేసింది. స్పీడ్ బోట్ ఎక్కుదాము. స్పీడ్ బోట్ అయితే ఒక 15 మినిట్స్ అలా వాళ్ళే ఎక్కుకొని తొందరగా వచ్చేస్తారు. అది ఎక్కుదాం అనుకున్నాము మళ్ళీ, కానీ ఇంకా భయం వేసి ఆ నీళ్ళని చూస్తే భయం వేస్తుంది, అందుకోసమనే ఎక్కలేదు. ఇక్కడ కూర్చొని టీ తాగినాము. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని టీ తాగేసి ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కుతుంటే కొద్దిగా ధైర్యం వచ్చింది, ఎక్కుదామని మళ్ళీ వెళ్ళాము అక్కడికి వెళ్ళి అక్కడ మిగతా వాళ్ళు వేరే వాళ్ళు మాతో పాటు వేరే వాళ్ళు వచ్చినారు. వాళ్ళు కూడా ఎక్కితే మేము కూడా ఎక్కుదామని వెళ్ళాము, కానీ భయం వేసి ఎక్కలేదు. చూడండి వాళ్ళైతే ఎంత బాగా ఎక్కి వెళ్తున్నారో. మాకు నీళ్ళంటే ఎక్కువ భయము. ఇదైతే స్పీడ్ బోట్ ఇప్పుడు వెళ్ళేది. అది ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా వెళ్ళి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడి వరకు వెళ్తుంది. అక్కడి వరకు వెళ్ళేసి వస్తుంది. చూడండి అది వెళ్తుంటే నీళ్లు దాంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, నీళ్లు దాంట్లోకే పోతున్నాయేమో బోట్లు ఎక్కినట్టు అనిపిస్తుంది. ఇంకా భయం వేసింది ఎక్కాలంటే, ఇంకా ఎక్కలేదు. ఇక్కడ కూడా చాలా బాగుంది రిజర్వాయరు, అవుకు రిజర్వాయరు. అంటే మనము పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాతావరణం ఇక్కడ కూర్చున్న ప్రశాంతంగా ఉంది. అప్పటికే కొద్దిగా చీకటి పట్టునింది, 6 దాటినింది టైము, 6:10 అట్లా అయింది. ఇంకా చూడండి అది బోట్ ఇంకా పోతుంది, ఆ లాస్ట్ వరకు వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ వస్తుంది. ఇంకా ఇక్కడైతే ఇక్కడ ఉంది చూడండి, దాని పక్కన అదైతే స్లో బోటు. మామూలుగా నిదానంగా పోయి అక్కడంతా రిజర్వాయర్లో మధ్యలోకి వెళ్ళేసి మళ్ళీ వస్తుంది. అది కొద్దిగా స్లోగా వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం టికెట్. కానీ ఏది ఎక్కాలనే భయం వేస్తుంది. స్లో బోట్ అయినా, స్పీడ్ బోట్ అయినా, పెడల్ బోట్ అయినా. పెడల్ బోట్లు అయితే కనుక ఇంకా వాళ్ళే సొంతంగా తొక్కుకుంటూ వెళ్ళినారు. ఇంకా అది చూసేసి ఇంకా ఇక్కడే దాంట్లోనే మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి అందుకు పార్క్ ఉంది, ఉయ్యాలలో రెస్టారెంట్ ఉంది. ఇదిగోండి ఇక్కడ పార్క్ ఉంది. ఇంకా ఆ బోటు అవన్నీ చూసేసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఈ పార్కు వాటర్ని పక్కలోనే ఉంది. అంటే ఇదంతా కూడా రిజర్వాయరే. ఈ ముందర కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా రిజర్వాయరే. పక్కనే ఇలా పార్కు ఏర్పాటు చేసినారు. దీంట్లో పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళేసి నేను మా చిన్న అబ్బాయి ఉయ్యాలు ఊగుతున్నాము. మాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం ఊగాలంటే, అందుకోసమని కొద్దిసేపు ఇదిగోండి మా అబ్బాయి ఉయ్యాల ఊగుతున్నాడు. నేను కూడా కొద్దిసేపు ఎక్కి ఉయ్యాలలో ఊగినాము. ఇంకా ఉయ్యాల ఊగి ఆ రిజర్వాయర్ని చూస్తూ ఆ బోట్లు అక్కడక్కడ తిరుగుతుంటే అవి చూస్తూ ఉయ్యాలలో ఊగినాము. ఇంకా ఉయ్యాలలో ఊగిన తర్వాత ఇంకా
ఏమైనా తిందామా స్నాక్స్ అని అనుకున్నాము. ఇంకా తినేసరికి లేట్ అయిపోయింది కదా, ఇంకా అందుకోసమని ఏం తినలేదు. ఇంకా మా పిల్లలేమో, మా పెద్ద అబ్బాయి ఏమో ఊపుతున్నాడు నన్ను, ఇంకా కొద్దిసేపు ఊగు అనేసి. ఇవంతా అక్కడ రిజర్వాయర్ చూసి పిల్లలందరూ కొద్దిసేపు ఇక్కడ ఆడుకొని వెళ్తుంటారు. మామూలుగా నంద్యాలకు వెళ్ళే దారిలో అలా వచ్చేటప్పుడు ఇలా కొద్దిగా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. ఇక్కడ రిజర్వాయర్ ఉంది కాబట్టి చాలా బాగుంది ఈ రిజర్వాయర్, మాకైతే బాగా నచ్చింది. ఈ బెలూమ్ కేవ్స్ తర్వాత ఈ రిజర్వాయరు అన్నీ చూసినాం కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా. ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, ఇలా అప్పుడప్పుడు ఇలా వస్తుంటే పిల్లలు కూడా బాగుంటుంది. చూడండి ఇంకా చిన్నపిల్లలు అయితే అది ఎక్కి జారుతున్నారు. మా అబ్బాయి ఏమో బాగా స్పీడ్గా ఊగుతున్నాడు ఉయ్యాల. ఇంకా పక్కనే ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేట్టు కూడా ఉన్నాయి. నేను ఊక అలా ఎక్కినాను, అది ఇరిగిపోతుందేమో అని భయపడినాను, కానీ ఊక అలా ఎక్కుదామనేసి చిన్న చిన్న కుర్చీలు ఉన్నాయి చూడండి, అది అలా ఎక్కి ఒకసారి అలా ఊగేసి ఇంకా దిగేసినాము. దిగేసి ఇంకా చిన్నపిల్లలు ఉంటే కొద్దిసేపు వాళ్ళని చూస్తూ అట్లా ఎంజాయ్ చేసినాము, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే. ఇదంతా రిజర్వాయరే, ఈ చుట్టుపక్కలంతా చాలా పెద్దగా ఉంది రిజర్వాయరు, కానీ వెలుగోడు రిజర్వాయర్ కంటే కొద్దిగా చిన్నగానే ఉంది ఇది. ఇంకా బయలుదేరదాము ఇంటికి, చీకటి పడుతుంది అనేసి వచ్చినాము. ఇదిగోండి ఇక్కడ ఉండేది పెడల్ బోట్ ఇది. ఇంకా వెళ్దాము, అప్పటికే చూడండి చీకటి పడుతుంది కదా, ఇంకా వెళ్దామనేసి వచ్చినాము. ఇంకా దీని తర్వాత ఇంకొకటి నెక్స్ట్ వీడియో వస్తుంది. మేము దారిలో వెళ్ళేటప్పుడు మాకు బాతులు అవి కనిపించినాయి, అక్కడ కూడా ఒక వీడియో తీసినాము వెళ్ళే దారిలో. అప్పటికే చీకటి పడతా ఉండింది. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. దారిలో కూడా ఒక మంచి వీడియో తీసినాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికంటే ముందు బెలూమ్ కేవ్స్లో ఒక మంచి వీడియో ఉంది, అది చూడండి, చాలా బాగుంది. బెలూమ్ కేవ్స్ చూసినట్టుగా ఫీలింగ్ వస్తుంది, మనమే అక్కడికి వెళ్ళి చూసినట్టుగా. దీని తర్వాత నెక్స్ట్ వీడియో కూడా వాచ్ చేయండి. ఈ